హిందుస్థాన్ టైమ్స్లో ఆగస్టు 25, 2024 వచ్చిన ఒక కథనం మీ ముంగడికి పెడుతున్నా ఫ్రెండ్స్. ఆగస్టు 25, 2024 10:43 AM హిందుస్థాన్ టైమ్స్లో ప్రధానమంత్రి మోదీ క్యాష్ సెన్సస్ ఎప్పుడైతే తీసుకురావాలని అనుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు అని చెప్పి నేను మాట్లాడలే. మన ఎవరు రాజ్ బహార్ ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ మనం రాహుల్ గాంధీకి ఇద్దామా, లేక వేరేళ్ళకి ఇద్దామా, లేక అసలు ఇది క్రెడిట్ మొత్తం ఎవరు తీసుకోవాలి? దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. చర్చ జరగాల. సడన్గా మోదీ యూటర్న్ చేసిండు. అసలు మోడీ కంప్లీట్గా రాహుల్ గాంధీ జాలంలో పడిపోయిండు. క్యాష్ సెన్సస్ ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో అందులోనే ఆయన ట్రాక్లో నడుస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి మోదీ గారికి అజెండా లేదు. కంప్లీట్గా ప్రజలు కూడా దీని మీద ఇష్టం వచ్చినట్టు వాళ్ళ టిఫిని వాళ్ళకు నచ్చినట్టు చేస్తుంటారు. ప్రజలదేం తప్పు ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్గా మనం ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ రానప్పుడు ఆబ్వియస్గా మన మాటలు, మన చేతలు, మన చేష్టలు ఒక రకంగా ఉంటాయి. దట్ ఈజ్ అవర్ పర్సెప్షన్స్ ఆర్ రియాలిటీ సమ్టైమ్స్. సో ఈ ఎరాటిక్ ఉంటాయి. కొన్ని మీడియాలు కూడా ఎట్లా చేస్తాయని అంటే కంప్లీట్గా డీప్ అనాలిసిస్ ఎవరిది ఉండదు. అసలు యాక్చువల్స్ ఏంది, డీప్ అనాలిసిస్ ఏంది, దాందే ఇవాళ చిట్టా నంబర్ 1 ఆన్ క్యాష్ సెన్సస్ ఆఫ్ చిత్రగుప్త. ఈ ముద్ద ఇవాళ 2025 2024 మొదలే కాదు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ ముద్ద మనం అర్థం చేసుకోవాలనంటే 1969 తమిళనాడుకు మనము వెనుకకు పోవాల్సి వస్తుంది. తమిళనాడులో 1969లో ఏం జరిగింది అని అంటే ఏఎన్ సత్యనాథన్ కమిషన్ ఏదైతుందో బీసీలకు రిజర్వేషన్ 31% ఇవ్వాలా అనన్న ఒక రికమెండేషన్ మనందరికీ గుర్తొస్తుందా లేదా, ఇది వాస్తవమా కాదా? అప్పుడు తమిళనాడు రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉండేనో అది 1980 టైంకి వచ్చేసరికి సుమారు 69%కి వీళ్ళు ప్రొజెక్ట్ చేసిరు తమిళనాడులో. అప్పుడు సుప్రీంకోర్టు వర్డిక్ట్ గిట్ల ఏం లేకుండే. అయితే 1992లో ఏదైతే సుప్రీంకోర్టులో ఇందిరా సాని కేసు ఏదైతే వచ్చిందో వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరైతే చెప్పినరో ఆ అబ్జర్వేషన్ ప్రకారము ఏదైతే రిజర్వేషన్ క్యాప్ ఉన్నదో 50% సీలింగ్ కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి 1992 ఆర్ వాట్స్ ఎవర్ ఇట్ మే బి, ఇయర్స్ పెద్దగా అటు ఇటు ఉంటాయి, డేట్స్ అటు ఇటు ఉంటాయి, క్షమించాలని నన్ను. సో ఈ లొల్లు ఎప్పుడు షురువైంది, ఈ రిజర్వేషన్స్ లొల్లు ఎప్పుడు షురువైంది, బీసీది ఎప్పుడు షురువైంది, ఏమైంది, ఏం కథ అని చెప్పి మనం ఆలోచిస్తుంటే ఈ డిస్కషన్ పోని లొల్లి అననే నెగటివ్ వర్డ్ కూడా ఎందుకు, డిస్కషన్స్ అని ఎప్పుడు మొదలైనవి అని అంటే ఏఎన్ సత్యనాథన్ కమిషన్ 1969లో మొదలైంది. అయితే ఇప్పుడు తమిళనాడులో ఇది చట్టబద్ధం కాదు కాబట్టి 69% అనేది 50% సీలింగ్ కంటే ఎక్కువ పోతున్నది కాబట్టి ఈ 69% రిజర్వేషన్ని కాపాడుకోవాలంటే ఎట్లా అని అంటే 1993లో తమిళనాడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది. మళ్ళీ అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఒకసారి మీరు యాద్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించిందో 76th అమెండ్మెంట్ యాక్ట్, దీన్నే 76th అమెండ్మెంట్ యాక్ట్ టిఎన్ రిజర్వేషన్ అని చెప్పి తమిళనాడు రిజర్వేషన్ అనేది ఒకటి పాస్ అయింది. మళ్ళొకసారి మీకు రిపీట్ చేస్తున్నా, తమిళనాడు రిజర్వేషన్ అనేది 76th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పాస్ అయింది. దీన్ని మన సుప్రీంకోర్టు నుంచి ఇమ్యూన్గా పెట్టనీకే, అంటే సుప్రీంకోర్టు రివ్యూ నుంచి బచాంచనీకే, కాపాడనీకే దీన్ని 9th షెడ్యూల్లో పెట్టిండ్రు. అంటే అప్పుడు ఏమైపోతుంది, జ్యుడిషియల్ రివ్యూకి ఇది ఇమ్యూన్గా ఉంటుంది. సో 69% తమిళనాడులో మొదలైన కథ ఏదైతే 3.5% ముస్లింలకు రిజర్వేషన్ ఓబీసీ కేటగిరీ కింద ఇస్తానన్న ఆట ఇగో ఈడ మొదలైందా లేదా? కట్ చేసి కొంచెం మనము తర్వాత ఏమైంది గిరీష్ అని చెప్పి మనం ఆలోచిస్తే వెనకటికి మన పూర్వ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ముస్లిం రిజర్వేషన్లని కొంచెం తారాస్థాయికి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈయన ఏకంగా రిలీజియస్ రిజర్వేషన్స్కి కొంచెం నాంది పలికిండు. 4% ఫర్ ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడిండు. అయితే అప్పుడే ఉన్న ఉమ్మడి హైకోర్టు ఏదైతే ఉండేనో ఆంధ్రప్రదేశ్కి దీన్ని కొట్టిపడేసింది. అయితే సడన్గా దీన్ని మళ్ళీ ఎట్లా డిజైన్ చేసిండ్రు అని అంటే ముస్లింలను బీసీ కమిషన్లా తీసుకురానికి చేసిండ్రు. ఒక బీసీ కమిషన్ కూడా పెట్టిండ్రు. అందులో ముస్లింలను బీసీ కమ్యూనిటీలు ఎందుకు చేర్చొద్దు అని చెప్పి మాట్లాడి ఇప్పుడు రిజర్వేషన్ని 3.5% ఉన్న తమిళనాడు రిజర్వేషన్ ఏదైతే 3.5% ఉండేనో, ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే 4% రాజశేఖర రెడ్డి గారికి కలగన్నారో ఏకంగా దీన్ని 5% చేయనిక పోయినరు. తర్వాత సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది. ఇప్పటిదాకా కేసు పెండింగ్ ఉంది. ఇప్పటిదాకా కేసు మీద ఎందుకు మళ్ళీ ముంగటికి సాగుతలేదు అని అనేది న్యాయమూర్తులు, న్యాయ నిపుణులే మాట్లాడాలి. మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి చిత్రగుప్తు మాట్లాడాలి. ఇంపార్టెంట్ కేసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఇవ్వాలి దేశంలో. మళ్ళీ ఇది ఎందుకు పెండింగ్ పెట్టింది సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టే ఆన్సరబుల్ చేయాలి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఈ ముద్ద లేవనెత్తింది ఎవరు అని అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సేమ్ గేమ్ ఆడినరు.
ఆడి వెనకటికి రాములు కమిషన్ అని చెప్పి తీసుకొచ్చిండా లేదా, సుధీర్ కమిటీ అని చెప్పి పెట్టినరా లేదా, ఇవి వాస్తవాలా కాదా? ఇక్కడ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో ఈ బీసీ రిజర్వేషన్ని ముస్లింల వైపు డైవర్ట్ చేయనీకే ప్రయత్నం జరిగిందా లేదా? అయితే ఇక్కడ 3.5% నుంచి 4%, 4 నుంచి 5%, ఇప్పుడు ఏకంగా 12% కోసం కేసీఆర్ గారు కలగన్నారు. కేసీఆర్ గారు కలగన్నాక అది తర్వాత ఫెయిల్ అయింది. బికాజ్ సుప్రీంకోర్టు సీలింగ్, రిజర్వేషన్ ఇదంతా ఎక్సెట్రా. తర్వాత మన రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది. ఈ సర్కారు కూడా సేమ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫాలో అయిన ఫుడ్ స్టెప్స్ ఆర్ టు దట్ మ్యాటర్ కేసీఆర్ గారి అడుగుజాడలనే దీన్ని కంప్లీట్గా నడవనీకి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే మేము క్యాస్ట్ సెన్సస్ చేసినామని చెప్పిండ్రు. మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేసిన దాన్ని తెలంగాణలో 2024లో ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసినామని అన్నారు కదా, దీన్ని పబ్లిసైజ్ చేసినరా అని అంటే ఇప్పటిదాకా చేయలే. దీని అసెంబ్లీలో ఏమైనా తీర్మానం పెట్టి మాట్లాడినరా అంటే ఇప్పటిదాకా మాట్లాడలే. ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి దీని మీద మనం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినా లేక గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మనము అడిగినా చెప్తున్న సమాధానం ఏంటంటే బికాస్ ఆఫ్ సర్టన్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అండ్ మోర్ ఓవర్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో వేల పేజీలకు సంబంధించింది ఉంది, అందుకే మేము దీన్ని డిస్కస్ చేస్తలేము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కారు చెప్తున్నారు. కేవలం అసెంబ్లీలో దీన్ని సమరీ పెట్టిండ్రు. 2025లో మనకేదైనా దొరికింది, మనకేదైనా తెలంగాణ ప్రజలకు అదృష్టం దొరికింది ఈ రిపోర్ట్ మీద అని అంటే అది కేవలం ఒక సమరీ రిపోర్ట్ దొరికింది ఫ్రెండ్స్. ఈ సమరీనే డీకోడ్ చేసుకొని మనం చూస్తే పలికే బంగారమాయే కదా ఇవాళ సర్కారులది, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి అన్న సర్కార్ది. సో ఆ పలికే బంగారం అయింది కదా, కాబట్టి ఆ బంగారాన్ని మనం డీకోడ్ చేసి చూస్తే ఇది మేలిమి బంగారమా మళ్ళీ ఏం బంగారమా అని చెప్పి డీకోడ్ చేసి చూస్తే ఈ సమరీ యొక్క అంశాలను మనం తీసుకొని ఎత్తి చూస్తే 2014లో బీసీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపులేషన్ 51% ఉంటుంది తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ప్రభుత్వాలను అడుగుతున్నా. 2014లో బీసీ హిందూ పాపులేషన్ 51% ఉండే అని చెప్పి ఆన్ రికార్డ్ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ 2024కి వచ్చేసరికి ఈ 51 పాపులేషన్ ఏదైతే హిందూ పాపులేషన్ ఉన్నదో అది 46.25%కి ఎందుకు పడిపోయింది అంటే రాష్ట్రంలో ఏదన్నా జనసైడ్ జరిగిందా హిందువులది, లేకపోతే సడన్గా అయితే వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎట్లా పడిపోయింది హిందువులది? జనరల్గా పాపులేషన్ పెరగాల సడన్గా 51% ఉన్న హిందూ బీసీ పాపులేషన్ 46.25%కి ఎందుకు పడిపోయింది? డేటా దేవుణ్ణి నమ్ముండ్రి, చిత్రగుప్తును కూడా నమ్మకూరి ఫ్రెండ్స్. డేటా దేవుణ్ణి నమ్ముర్రి, ఆ తర్వాత నమ్మితే కేవలం డేటా నమ్ముండ్రి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించినానని ఇది తెలంగాణకు దేశానికి క్యాస్ట్ సెన్సస్కి తెలంగాణ దిక్సూచి అని మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ గారు. మళ్ళీ నేను సవినయంగా అడుగుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా, అట్లెట్లా బీసీ హిందువులు 51% నుంచి 46.25% పడిపోతారు. మళ్ళీ ఇప్పటిదాకా హిందువులు ఎందుకు తక్కువైనారనేది ఎవడు రీజన్ చెప్పడు. మళ్ళీ వీళ్ళు ఏమని మాట్లాడతారంటే సర్వే బేస్ కింద మేము ఏ సర్వే చేసినా కంప్లీట్గా ఆధార్ని బేస్ చేసుకొని చేసినాము. ద బేసిక్ క్రైటీరియా ఫర్ అవర్ సర్వే ఆర్ టు దట్ మ్యాటర్ ది సెన్సెస్ వాస్ ది ఆధార్ ఎన్రోల్మెంట్స్. అంటే పుట్టిన పిల్లల కాడికైనా ఆధార్ ఎన్రోల్మెంట్ ఉంటుంది కాబట్టి మేము ఆధార్ని బేస్ చేసుకొని చేసినామని అంటారు. మళ్ళీ ఆధార్ని బేస్ చేసుకొని చేస్తే తెలంగాణ పాపులేషన్ వచ్చేసి 3.95 crores అకార్డింగ్ టు ది ఆధార్ డేటా. మళ్ళీ 3.95 crores ఉన్న ఆధార్ పాపులేషన్ డేటా సడన్గా మీరు సమరీ పెట్టినప్పుడు 3.70 crores ఎందుకు పడిపోయింది? 25 లక్షల ఘట అని ఎందుకు పడ్డది? ఇది నమస్తే తెలంగాణలో కూడా పెద్ద అక్షరాలతో పెట్టిండ్రు. ఇది ఒక బూటకపు సర్వే, మోసం చేసే సర్వే, మోసగాళ్ళు చేసిన సర్వే అని చెప్పి 25 లక్షల డేటా టడల్ అని ఎందుకు పడిపోయింది, గాయం ఎందుకు అయింది అని చెప్తే ఇప్పటిదాకా దాని మీద సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడలేదు. 2024లో తెలంగాణ పాపులేషన్ ప్రకారము 12.46% ముస్లిమ్స్ ఉన్నారట. డేటానే మాట్లాడుతున్నా. ఇక్కడ ఇప్పుడు చూడుండ్రిగా లాంగ్వేజ్ అంటే భాష యొక్క ప్రావీణ్యం ఏ రకంగా వాడతారు. ఇందులో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సమ్మరీలా ముస్లిం పాపులేషన్ ఎంత ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో అకార్డింగ్ టు 2024 డేటా ప్రకారము 12.46. ఇందులో 2.48% మాత్రమే బీసీ స్టేటస్ ఏదైతే ఉంటుందో అది క్లెయిమ్ చేస్తలేరట ముస్లింలు. అంటే 10% మంది మాత్రం చేస్తున్నారు. 12.46%లా 2.48 చేస్తలేరు అని అంటే ఆల్మోస్ట్ 10% క్లెయిమ్ చేస్తున్నట్టే కదా. అంటే 3.5% నుంచి మొదలైన బీసీ రిజర్వేషన్ ముస్లింలకు
బీసీలకు గండి కొట్టి ఇది ఎక్కడెక్కడి నుంచి అంచలంచలకి ఎదిగింది ఫ్రెండ్స్. 3.5 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి ఇప్పుడు ఏకంగా కేసీఆర్ గారి కన్నా కల 12, ఇప్పుడు వీళ్ళు ఏకంగా వచ్చేసి 10% మేము ఇచ్చేస్తున్నాము, ఓన్లీ 2% క్లెయిమ్ చేస్తలేరు. దానికి మేము సర్వే చేస్తున్నాం. కర్ణాటకలో కూడా సర్వే చేస్తే అది ఎందుకు బయట పెట్టాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని అడిగితే ఎవడు ఆన్సర్ చెప్పడు. పెద్ద లొల్లు అయిపోతుంది. ఏం లొల్లు అయిపోతుంది? సెక్యూరిటీ రీజన్స్ ఏముంటాయి? సరే, ఈ సర్వే తెలంగాణలో ఎవరు చేసిండ్రు అని అంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు చేసారు. నేనే ప్రత్యక్ష సాక్షి గౌరవనీయ ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పుకున్నా, అన్న మా ఇంటికాడ వచ్చి స్టిక్కర్ పెట్టిరే నన్ను అడగలేదు అని చెప్పిన. మళ్ళీ నేను బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తిని. మళ్ళీ నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఇంతమంది ముదిరాజులు ఉన్నప్పుడు అది క్యాస్ట్ సెన్సస్లో రావాలన్నా వద్దా? నా ఇంట్లో నా అప్లికేషన్ ఏదైనా ఉంటే నాకు పెట్టుర్రే బయటకని. నా అప్లికేషన్ ఏదైనా ఉంటే బయటకని పెట్టుర్రే, నేను చూస్తా. ఇంటికాడ స్టిక్కర్ పెట్టిపోయారు. అట్లా ఎన్నో ఇండ్ల కిరికిరి సర్వేలు కాలే, సెన్సస్లు కాలే. ఇది తెలంగాణ దేశానికి దిక్సూచి అని చెప్పి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఇవాళ హిందూ బీసీ పాపులేషన్ని 51% నుంచి 46%కి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏం చేస్తున్నది అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రి. జనరల్గా ఈ క్యాస్ట్ సెన్సస్ మోటివ్ ఎందుకు ఉన్నది ఫ్రెండ్స్? ఇప్పుడు 100% ముస్లింలను రిజర్వేషన్స్ ప్రక్రియలకు ఎట్లా తీసుకురావాలా అని చెప్పి చేసుడా కాదా? ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ముస్లిమ్స్ చేస్తున్నాను అని అంటారు వీళ్ళు. బట్ అదర్ మైనారిటీలు ఎవరైతే జైన్లు, పార్సీలు, సిక్కులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమన్నా సబ్ కేటగరైజేషన్ చేసినరా? ఎందుకు చేస్తలేరు అన్న ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్తారా? ఇప్పుడు అసలైన సిసలైన కేలు మొదలైంది. సడన్ మోదీ గారు యూటర్న్ కొట్టారు, బరాబర్ మంచిగా కొట్టిండు, కొట్టాలే కూడా. మీకు ఒక సన్నివేశం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎప్పుడైతే భీష్మ పితామహ బాణాల మీద వండుకున్నాడు, సాక్షాత్తు ఆ పరంధాముని అడిగిండు, నేనేం తప్పు చేసినా కృష్ణ, నన్ను ఇట్లాంటి బాణాల మీద వండబెట్టేసినావు, ఎప్పుడు కూడా నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడున్నా, భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడున్నా అనంటే అప్పుడు కృష్ణుడు అన్న మాట, భీష్మ అగర్ నువ్వే తలుసుకున్నుంటే, ఇచ్ఛామృత్యు ఉన్న నువ్వే తలుసుకున్నుంటే, గంగాపుత్రుడు అయిన నువ్వే తలుసుకున్నుంటే కేవలం ఆ సింహాసనానికే నువ్వు కట్టుబడున్నావు తప్ప ధర్మానికి న్యాయానికి కట్టుబడున్నుంటే, కులవధు అవమానం జరుగుతున్నప్పుడు ఆ రోజు పరశురాముడు శిష్యుడు అయిన నువ్వు బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, ఇచ్ఛామృత్యు ఉన్న నువ్వు శస్త్రం ఎత్తినుంటే ధర్మం ఆ రోజే నిలబడిపోతుండే కదా, నీ వంశం ఈ రకంగా కాకపోతుండే కదా. ఇచ్చిన మాటకు విలువిచ్చినవు తప్ప ధర్మానికి ఎంత విలువిచ్చినవు భీష్మ నువ్వు, అందుకే నీకు ఈ శిక్ష వేయాల్సి వచ్చింది, నేను వేసిన అన్న మాట మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇచ్చిన మాట ధర్మం కోసం తప్పడమే ధర్మం. సేమ్ కంటిన్యూస్ విత్ కర్ణ. అనుక్షణం నువ్వు నాకు అవమానమే దొరికింది నా జీవితంలల్లా, నేను ఎందుకు ఈ సాగు తావాల్సి వచ్చింది అని అంటే, దోస్తానా అనే ఒక మాటకు నువ్వు ఏడుదాకరన్న ఓనిగా రెడీ అయిపోయినావు, ధర్మాన్నే దూరం చేసుకున్నావు కర్ణ్ అని చెప్పిన మాటలు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. సో ఇచ్చిన మాట ఏడుదాకా నిలబడదాం ఫ్రెండ్స్. ఇలా మీరు కామెంట్ రూపంలో చెప్పుండ్రి, ధర్మం తప్పుదారి పడుతుంటే మనం నిలబడదామా? వీళ్ళు ప్రజాసేవ పేర్లల్లా అడ్డమైన రాజకీయాలు చేసి ఎవరికైతే న్యాయం జరగాలో న్యాయాన్ని దూరం చేసి అన్యాయాన్ని దగ్గరికి తీసి అధర్మాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు ఇచ్చిన మాట తప్పి ధర్మస్థాపనకై మనం యూటర్న్ చేయాలన్నా వద్దా అనే ప్రక్రియలో మోడీ మొదలెట్టిండు. బికాజ్ మోడీ హేతో మున్కినే ఆర్టికల్ 370 తీద్దామని ఎవడు కలగన్నాడు. అయోధ్య రామ మందిరం ధర్మబద్ధంగా గెలుద్దామని చెప్పి ఎవడు కలగన్నాడు. ఇటుక పెట్టిండు, ప్రాణప్రతిష్ఠ చేసిండు. సో యూటర్న్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందని అంటే వీళ్ళ ఆట ఏందిరా భయ్, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు కర్ణాటకలో సర్వే చేసినప్పుడు ముస్లిం పాపులేషన్ హెస్ క్రాస్ 60% అని అంటాడు. మళ్ళీ బీసీ హిందూ పాపులేషన్ 51% నుంచి 46% గటాన్సిపోయింది. కేవలం 12.46% ఆఫ్ ది తెలంగాణ ముస్లిం పాపులేషన్లా 2.48% స్టేటస్ వాడుకుంటలేరు. అంటే 10% వాడుకుంటున్నారు కదా. అంటే 10%ల బీసీలకు, ఓబీసీలు ఎవరైతే ఉన్నారో హిందువులల్లా వాళ్ళందరికీ గండి పడ్డది కదా. మళ్ళా వీళ్ళు మండల్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడన్నా పెట్టనిగా వచ్చిండ్రానంటే అది పెట్టరు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, వెనకటికి బీసీలకు అన్యాయం జరుగుతున్నది, దీని మీద ఒక కేటగరైజేషన్ తీసుకురావాలా, సబ్ కేటగరైజేషన్ తీసుకురావాలా, వర్గీకరణ మీద మాట్లాడాలా, ఏవేవైతే జాతులు వెనుకబడ్డాయో, సోషో ఎకనామిక్ జాతులు పడ్డాయో ఇవన్నిటికీ మనము దారి చూపెట్టాలా అని రోహిణీ కమిషన్ పెట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. 2017లో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ని, రోహిణీ కమిషన్ రికమెండేషన్స్ని బయటకు తీసుకురావాలి సార్. అప్పుడే కానీ దేశ ప్రజలకు కంప్లీట్గా చిత్రం సినిమా చూపెట్టడానికి మనకు ఆస్కారం దొరకదు. ఈ చిట్టా పెద్దగా పోతుంది కాబట్టి నేను రోహిణీ కమిషన్ది రేపో ఎల్లుండో తీసుకుంటా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటా. నేషనల్ స్టేటస్ ఫర్ బీసీ కమిషన్ ఇచ్చిందే, జాతీయ హోదా ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ఇది కలగన్నదా? మళ్ళీ ఇట్ వాజ్ అ ఫార్వర్డ్ లుకింగ్ ఆప్షన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఈ రకంగా చేయలేదే. ఈ ప్రశ్నలకు ఎవడన్నా సమాధానం చెప్తాడంటే ఎవడు చెప్పడు. బేసికలీ వీళ్ళ కల్చర్ ఏమున్నది అని అంటే కంప్లీట్గా బీసీ రిజర్వేషన్ల పేర్ల మీద ముస్లింలకు ఇచ్చి
హిందువులని పిచ్చోళ్ళని చేసి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్రాగ్మెంట్, డిసింటిగ్రేట్ చేసి, ఫ్రాక్చర్ చేసి, ట్యాక్స్ పేయర్ల మనీతో అడ్డమైన సర్వేలు, సెన్సెస్లు చేసి, అందులో అడ్డమైన బూటకపు నాటకాలు ఉన్న డేటా పెట్టి, ఆధార్ కార్డుల నుంచి 25 లక్షల ఆధార్ కార్డులు ఎట్లా పోయినావు దానికి ఆన్సర్ ఉండదు. 51% ఉన్న హిందువులు 46%, 2.5%కి ఎట్లా అయిపోయారు అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఇవంతా ఆన్సర్ లేకుండా ఏదో చెప్పేసి ఇది దిక్సూచి దేశానికి తెలంగాణ అనేది అది ఉండదు. మళ్ళీ ఈ రిపోర్ట్ బయట పెట్టుర్రు అని అంటే సెక్యూరిటీ కన్సర్న్స్ అని చెప్తారు. మీరు అంత చిత్తశుద్ధితో చేసిన దానికి సెక్యూరిటీ కన్సర్న్స్ ఏముంటాయి? జేపీసీ వక్ఫ్ బోర్డు మీద మనం వేల పేజీలు పెట్టలేదా? ఇలా అమెండ్మెంట్ పాస్ చేసుకోలేదా? ఈ హిందూ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది సొసైటీ ఆగాల అని అంటే మోదీ దిగాల. మోదీ ఉంటేనే మునికినే ఇక ఇంకో ఆప్షన్ లేదు. ఇక ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్ కదా. దీని మీద స్టేట్లు చెమటబెట్టికి ఎందుకు ఎక్కుతున్నారు? ఈ డైవర్జన్ టాక్టిక్స్ ఎందుకు అవుతున్నాయి? బీసీల గండి ఎందుకు కొడుతున్నారు? అసలు ఈ ఈ కేసు ఏంది? అసలు సోషల్ సెక్టార్ స్కీమ్ ఏదైతుందో ఇప్పుడు తీసుకురానికి ప్రయత్నం చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్, టు దట్ మ్యాటర్ రాహుల్ గాంధీ కూడా అనుకుందాం. ఈ సోషల్ సెక్టార్ స్కీమ్ ఎప్పుడు వస్తుంది? నీకు సోషో ఎకనామిక్ కాస్ట్ తెలిసినప్పుడు కదా, డిప్రైవ్డ్ సొసైటీస్ తెలిసినప్పుడు కదా. వాడు నిజంగానే పుట్టుకతో పావర్టీలు ఉన్నాడా, లేకపోతే వాడి సోషల్ ఎకనామిక్ స్టేటస్ అట్లా తయారు చేస్తుందా, వాడికి ఎంప్లాయ్మెంట్ దొరకక చేస్తుందా, ఎడ్యుకేషన్ లేక అవుతున్నాడా, ఎడ్యుకేషన్ ఉన్నా వాడు ఉపయోగించుకోలేకపోతే అవుతున్నాడా? ఇవంతా కేటగరైజేషన్ ఎవడు చేస్తాడు? ఇది సెన్సస్ చేయాలా? సెన్సస్ సెంట్రల్ సబ్జెక్ట్. సరే, నువ్వు రికమెండేషన్ ఇచ్చినావు. రికమెండేషన్ ఇచ్చినాక నువ్వు తెలంగాణలో చేస్తే తెలంగాణలో ఏం చేసినావు? నీ మతలబ్ పెంచుకున్నావు. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, ఈ సోషో ఎకనామిక్ టు దట్ మ్యాటర్ సోషల్ సెక్టార్ స్కీమ్ ఫర్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ది బీసీస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ హిందువులు కొట్లాడుకోకుండా ఆపడమే దీని ప్రక్రియ. ఎందుకనంటే మనది ఇంతగానం రిజర్వేషన్ ఉంటే ఇది గండి కొట్టి ముస్లిమ్స్కి ఇచ్చిర్రు అని ఫస్ట్ హిందువులకు తెలవాలి. ఇది రిజర్వేషన్ అనేది ఒక రిలీజియస్ మతతత్వంగా ఇయ్యలేము. ఎస్, బ్యాక్వర్డ్ క్లాస్ అని అన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్లో ముస్లింలు వస్తే మళ్ళీ ఏ క్లాస్ వచ్చిందని అన్నది తెలవాలా. 12.46 అబ్సల్యూట్గా సేమ్ స్లాబ్లో తీసుకుంటానంటే కరెక్టా? మళ్ళీ బీసీలలో అందరు సేమ్ స్లాబ్లలో రిజర్వేషన్లు తీసుకుంటున్నారా? ఎందుకు కొన్ని కులాలు ఇప్పటికి బీసీడీ నుంచి బీసీఏకి కన్వర్ట్ కావాలని చెప్తారు? సుప్రీంకోర్టులలో పెండింగ్ ఉంటాయి. సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ని అడిగినా, నేను ముదిరాజుల గురించే మాట్లాడుతున్నా, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఆ నివేదిక మాత్రం ఇయ్యదు. ఎందుకు ఇయ్యదు అని అంటే ఎవడు మాట్లాడొద్దు. ఎవడన్నా మాట్లాడతాడు, ఒక బిస్కెట్ వేస్తారు, ఖతం అయిపోతుంది. కుల సంఘాలతోనే దుకాణాలు తెరిపించి అరే లాస్ట్కి బీసీకే అన్యాయం జరిగింది కదా అని చెప్పి మాట్లాడతా. నువ్వు ఏ దుకాణంలో కూర్చున్నా నేను ఆ కుల సంఘ నేతలని ఇవాళ అడుగుతున్నా. గండి మనకు పడ్డది బ్రదర్, ఇంకెవడికి పడలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీలలో మెజారిటీ ఉన్న ముస్లింలకే రిజర్వేషన్ పెట్టి మళ్ళీ సబ్ కేటగరైజేషన్ క్రిస్టియన్లకు పెట్టలే, వేరేలకు పెట్టలే, సిక్కులకు పెట్టలే, వేరేలకు ఎవరికి పెట్టలే, జైన్లకు పెట్టలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ కొంతమంది ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్లకు కన్వర్ట్ చేసుడు మొదలెట్టిండ్రు వెనకడికి. సో ఈ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ చూడు కాంగ్రెస్ పార్టీది. ఇటు ముస్లింలు, ఇటు దళితులు, ఇటు క్రిస్టియన్స్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సుమారు ఒక 40% ఆఫ్ ది ఓట్ షేర్ మాకు దొరికితే మాకు చాలు, మేము బీజేపీని ఓడగొట్టగలుగుతాం. దేశానికి అభివృద్ధి అనే లక్షణం ఉన్నది. ఇది కాదు, ఇది అబ్సల్యూట్గా కాదు. ఎందుకనంటే ఇవాళ దళిత్ వర్గం కూడా భారతీయ జనతా పార్టీ సైడు చూసింది, అరే అవు కదా, కరెక్టే కదా, వీళ్ళు మనకు గండి కొడుతురు కదా అని. ఓబీసీ కేటగిరీలలో కూడా ఎంత పెద్ద గండి జరుగుతుందో చూస్తుండ్రు. ఇప్పుడు రోహిణి కమిషన్ దాని మీద చర్చ జరగాల దేశంలో. ఇప్పుడు ఏదైతే అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క నడిపిస్తున్నారు కదా, జితనా ఆబాదీ ఉతనా హక్కన్ అని. జితనా కిస్కా ఆబాదీయే. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు యాదవులు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందులో కూడా 2 కేటగరైజేషన్స్ ఉన్నాయి. మన కన్స్ వంశానికి చెందిన యాదవులు, కృష్ణ వంశానికి చెందిన యాదవులు. మళ్ళీ వీళ్ళ సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఎట్లా? సిమిలర్లీ ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీది కూడా మొన్న ఒకటి మందకృష్ణ మాదిగా పోరాడిన ఏదైతే ఉండేనో అక్కడ కూడా కేటగరైజేషన్ చేసిండ్రు. సో ఈ కేటగరైజేషన్ ఖచ్చితంగా కావాలి. ఆన్ వాట్ బేసిస్? ప్రతి కులంలో జరగాల, ఇంక్లూడింగ్ నీది, నాది, అందరిది. అది జరుగుతూనే కదా కరెక్ట్గా సోషల్ సెక్టార్ స్కీమ్ అనేది ఒకటి తయారవుతుంది. ఈ రిజర్వేషన్ సీలింగ్ అనేది అవుతున్నదో అప్పుడు తీయాలనో వద్దని అనేది మనం ఆలోచిద్దాం కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే రిజర్వేషన్ సీలింగ్ తీసేసాల. ఇది 1969 తీసేసారు బ్రదర్, ఇది కొత్త కాదు. మరాఠా రిజర్వేషన్ నేను మొన్ననే చెప్పిన మీకు. సో నేనేమంటున్నానంటే ఇవాళ వీళ్ళ పంచర్, వీళ్ళ టైర్ వీళ్ళతోనే పంచర్ చేపియాల. వీళ్ళు ఏదైతే విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇవాళ వీళ్ళ దగ్గర ఉన్న అస్త్రాన్ని కూడా మోదీ గారు గుంజేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తారో దేశంలో చూద్దాం. దేశ అభివృద్ధి మీద చర్చ మాత్రం వీళ్ళకు ఉండేది శూన్యం. బట్ విడగొట్టే చర్యలు మాత్రం 100%, 100% చేస్తారు. 100% చేయనీకే చూస్తారు. ఈ డేటా మీద మీరు ఎవరైనా కౌంటర్ చేయగలుగుతారు అని అంటే మేము బేషరతున ఇక నిలబడున్నాం, క్షమాపణ చెప్పనీకి కూడా రెడీ ఉన్నాం. బట్ ప్లీజ్ కౌంటర్ అస్ విత్ సమ్ డేటా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి, రోహిణి కమిషన్ ఎక్సెట్రా చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. దాని మీద నేను ఇప్పుడే మాట్లాడదలుచుకోలే. హానెస్ట్గా చెప్పాలనంటే జర నెక్స్ట్ చిట్టా ఒకటి తీసుకుందాం.